హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఒక రుచికరమైన ఈవినింగ్ స్నాక్ చూపిస్తున్నానండి. అది చికెన్ పకోడీ. ఈ విధంగా క్రిస్పీగా టేస్టీగా రావాలంటే ఇలా చేసి పెట్టండి. చాలా బాగుంటుంది, పిల్లలు కూడా ఇష్టపడతారు. ఈ రెసిపీని ఎలా చేయాలో మీకు చూపిస్తాను. ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం రండి. ముందుగా చికెన్ ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని బాగా క్లీన్ చేసుకోవాలండి సాల్ట్ వాటర్లో. ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి సరిపడా సాల్ట్, తర్వాత పసుపు 1 టీ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. తర్వాత ఇందులో ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలండి. తర్వాత ఒక 1/2 లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసుకోవాలి. మంచిగా సాఫ్ట్గా వస్తుందన్నమాట పీస్. ఇంకా వీటన్నిటిని చక్కగా మిక్స్ చేసుకోండి. ఇవన్నీ చక్కగా మిక్స్ అయినాక ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి చీలికలు యాడ్ చేసుకోండి, ఒక 5-6. తర్వాత కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి కొద్దిగా. తర్వాత కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి 2 టేబుల్ స్పూన్స్. తర్వాత బియ్యం పిండిని కూడా 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి, క్రిస్పీగా రావటానికి పకోడీ. ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ చక్కగా మిక్స్ చేసుకోవాలండి. మరీ గట్టిగా కాకుండా మరీ పలుచగా కాకుండా చక్కగా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలండి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని తర్వాత మూత పెట్టుకొని ఒక 30 మినిట్స్ పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక గిన్నెలో ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అవ్వగానే ఈ చికెన్ ముక్కలు లైన్గా యాడ్ చేసుకోవాలి. నెమ్మదిగా ఒక్కొక్కటే యాడ్ చేసుకోండి, చక్కగా విడివిడిగా నీట్గా ఫ్రై అవుతాయి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేసుకోండి, లేకపోతే ముందే కలర్ చేంజ్ అయిపోయి లోపల ముక్క సరిగ్గా ఉడకదు. ఈ విధంగా చక్కగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. చూడండి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాక ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఇదే విధంగా మిగతా ముక్కలు కూడా అన్నీ యాడ్ చేసుకొని చక్కగా ఫ్రై చేసుకోండి. చూడండి, ఈ విధంగా మొత్తం ఫ్రై అయిపోయినాయి. ఇవన్నీ ప్లేట్లోకి తీసేసుకోండి. చూడండి, ఎంత క్రిస్పీగా మంచి బ్రౌన్ కలర్లో, చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా. చూడండి సౌండ్ ఎలా వస్తుందో, ఎంత క్రిస్పీగా ఫ్రై అయినాయో. ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు లాస్ట్లో ఒక 4 పచ్చిమిర్చి, కరివేపాకు విడిగా ఫ్రై చేసుకోండి. ఇవి ఫ్రై చేసుకొని చక్కగా ఈ చికెన్ పకోడీ మీద ఈ విధంగా చల్లుకోండి. ఈ పకోడీ తింటూ పచ్చిమిర్చి నంచుకుంటే కాంబినేషన్ సూపర్గా ఉంటుందండి. ఇవి ఈవినింగ్ స్నాక్గా చాలా ఇష్టపడతారండి పిల్లలకు చేసి పెడితే. తప్పకుండా ఇలా ట్రై చేయండి. అంతేకాదండి, ఇది సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుందండి. సాంబార్లోకి, పప్పులోకి, రసంలోకైనా. ఓకేనా ఫ్రెండ్స్, నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.